తెలుగువారు అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 6 టీవీ ప్రేక్షకులందరికీ. తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగల్లో చాలా విశిష్టమైనటువంటి పండుగ. ఖగోళ సంబంధంగా, సామాజిక సంబంధంగా, ఆధ్యాత్మిక సంబంధంగా, జ్యోతిష సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఏ రకంగా చూసినా గొప్ప సందేశాన్ని ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి అనే పండుగలు ఒకే రోజు జరుపుకుంటాం. అవి కొందరు మహానుభావుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అట్లానే నవరాత్రులు లాంటి ఉత్సవాలు జరుపుకుంటాం. 9 రోజులు అవి ఆరాధన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని పండుగలు మాసం మొత్తం జరుపుకుంటాం. ఉదాహరణ కార్తీక మాసం, మార్గశిర మాసం, ధనుర్మాసం పేరుతో మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. ఇవన్నీ నెలంతా రోజు పండుగలాగే అనిపిస్తాయి. అయితే కాలాన్ని ఆధారం చేసుకొని ఏర్పడ్డటువంటి పండగ సంక్రాంతి పండగ. ఇది 3 రోజుల పండగ. ఈ 3 రోజుల పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఉదాహరణకు కాలాన్ని సంవత్సరంలో మనం కొలుస్తూ ఉంటాం. ఆ కాలాన్ని 2 భాగాలు చేస్తే సూర్యుని యొక్క ప్రయాణాన్ని బట్టి దక్షిణాయనమని, ఉత్తరాయణమని 2 విధాలుగా పిలుచుకుంటూ ఉంటాం. సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం చేస్తే దాన్ని దక్షిణాయనమని, ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే దాన్ని ఉత్తరాయణం అని పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా జూలై 15వ తేదీ మనకు దక్షిణాయనం ప్రారంభమై 6 నెలలు సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది కర్కాటక సంక్రమణం అనే పేరుతో పిలుస్తాం. సూర్యుడు ప్రతి నెలలో 12 రాశుల్లో నెలకు ఒక్కొక్క రాశి చొప్పున సంక్రమణం చెందుతూ ఉంటాడు, అంటే ప్రవేశం జరుపుతూ ఉంటాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని కర్కాటక సంక్రమణం అని పిలుస్తారు. అది జూలై 15వ తేదీ ప్రాంతంలో వస్తుంది. సరిగ్గా 6 నెలల తర్వాత జనవరి 14వ తేదీ మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు. దీన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు. ఆ రోజు ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ దక్షిణాయనాన్ని పితృదేవత ఆరాధనకు ప్రముఖంగా పిలుచుకుంటాం. పితృదేవత ఆరాధనకు విశిష్టంగా చెప్పుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇది ఒక రాత్రి సమయం లాంటిది. ఇది మనిషి తనను తాను అంతర్గతంగా ప్రయాణం చేసి తన వైపు ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకొని, ఇంకా చెప్పాలంటే తన లోపల ఉన్న అంధకారాన్ని తొలగించుకొని ఒక వెలుగు వైపు ప్రయాణం చేసే కాలాన్ని దక్షిణాయనం. ఇది 6 నెలలుగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరం వైపు మల్లుతాడో అది ఉత్తరాయణం అని చెప్పబడి, ఆ ఉత్తరాయణంలో ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి? భగవంతుని వైపు మన హృదయాన్ని తెరిచేటటువంటి ద్వారాన్ని తెరిపించుకోవడమే ఉత్తర ద్వార దర్శనం.